400 నేను కోర్టులో ఉన్నారా? నన్ను వాయిదా ఉంది కదా ఏం వాయిదా? సత్తులు ఎంత ఉంటావు? సత్తులు ఇప్పుడు కొత్తగా చేపిస్తున్నారా? రోడ్లు అవి కరెంట్ బిల్ బాగా తీసుకొస్తున్నారమ్మా. ఏంటి కంపెనీ ఏంటి? ఏం చేసేవారు? మంచి ఇస్తున్నారు. చూసేవారు భయపడతారా? అంతేగా యాక్చువల్గా అయితే ఇంత రావాలి సార్. అంత రాకూడదు అన్నారు. సీలింగ్ వల్ల 1600 వచ్చింది సార్. ఇదంతా వదిలేసాయి. నువ్వు పెట్టాం కదా పెట్టేశారు. కొలిసారు మరి ఒకసారి కొనండి అబ్బా కమిషనర్ గారు. ఒకసారి మరి కొలిసి 1843 ఎగ్జిస్టింగ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ 1800 కదా. ఇవన్నీ కలిపారు సార్. అన్ని అవును, ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ మీకు 2140 సార్. ఇప్పుడు 14 ఇల్లు ఎక్కడైతే ఫౌండేషన్ ఉందో దాన్ని ప్రింట్ అంటే అదే బిల్డింగ్. ఓకే, మీకు జాగ్రత్త ఇది ఆన్లైన్లో వచ్చి ఉందండి. మరి క్లియర్ అయిపోయి వచ్చింది. క్లియర్ అయిపోతే మరి ఇంకేం ప్రాబ్లం? 3 సిలిండర్లు ఇచ్చాం. అంటే మీకు అది ఉండి రాదేమో, అది ఉండటం మూలంగా. తర్వాత అన్న క్యాంటీన్ రాసుకోండి, దాన్ని బట్టి వేస్తాను. ఆశపెడితే తప్పు. 60 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ నాగమణి గారు కూడా అదే పెన్షన్ ఇప్పిస్తాను. అదే పెన్షన్ ఇవ్వమని అని ఇప్పిస్తాడా? ఎందుకు ఇప్పిస్తారు సార్? మరి ఎవరైనా కానీ నువ్వు నేను కూడా ఏమి నా సొంత డబ్బులు అనుకోండి 1000-2000 ఇవ్వగలను. నువ్వు నాకు ఏమొచ్చో నేను సమస్యలు ఉన్నాయా? అమ్మా రండి అమ్మా, సమస్యలు ఉన్నాయా? ఎలా ఉంది మన ప్రభుత్వం? బాగుందమ్మా. నేను పథకాలు ఏమైనా వస్తాయా? ఏం చేస్తారు? మీరా? పడినండి ఊకోను. సమస్యలు ఏమో మీరు చెప్పండి. ఇదేంటి ఒకటి ఉందండి మనకి, ఏంటంటే గ్యాస్ బండ్ కొరత. కొంతమంది ఆడవాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పిలిపించారు ప్రాబ్లం. ఇక్కడే ఉన్నా. పెన్షన్ రావట్లేదా? ఎంత ఉంది వయసు ఆయనకి? ఆధార్ కార్డు ఎంత ఉంది? వచ్చినప్పుడు చూడండి. ఆధార్ కార్డులో చూసుకో. ఆధార్ కార్డులో చూసి 60 సంవత్సరాలు దాటితే మీరు పెట్టుకోండి. తప్పండి. మనవాళ్ళు మనరాళ్ళు ఉన్నారా? మనవాళ్ళు మనరాళ్ళు చదువుకుంటున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? ఒకళ్ళకంటే ఇద్దరు బాబులు ఉన్నారు. ఒక బాబు ఇంకో బాబు ఏం చదువుతున్నాడు? 1వ క్లాస్. ఇంకా ఒక బాబు 1వ తరగతి అయితే కనుక రేపు 10వ తారీఖు ఇస్తారంట. ఓకే. గ్యాస్ స్టవ్ ఏమైనా? గ్యాస్ స్టవ్ ఏమైనా ఉందా? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? ఎందుకని? 3 సిలిండర్లు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో పడుతున్నాయమ్మా డబ్బులు. రవి లేవని చెప్పాడు సార్, పడలేదు అన్నాడు. ఎందుకు పడు? ఏ గ్యాస్ కంపెనీ మీది? సార్ ఆధార్ ఈకేవైసీ
హాఫ్ కాస్ట్ ఉన్నారు కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది రాదమ్మా వీడికి కూడా రాదు పిల్లలకి తల్లికి వందనం వచ్చిందా అది హాఫ్ కాస్ట్ ఉన్నారు కాబట్టి మీకు జీతం వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి అందుకే మంచి నేను బాగానే